మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ రివ్యూ ఇంత పెద్దగా ఉంది టైటిల్. ఓకే, సినిమా ఎలా ఉందిరా అంటే నాకు అస్సలు ఎక్కలేదండి. దెర్ ఇస్ నో ఫిల్టర్స్. సరే, ఇంకా బయట చూస్తున్నాం ఎలా ఉంది, వేరే వాళ్ళు ఎలా అంటున్నారు, దానికి ఒక రీజన్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, మనం మాట్లాడుకుందాం. కానీ గడి తీయద్దండి. వీళ్ళ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఆపి పెట్టండి. బేసిక్గా చెప్పేది ఏంటంటే, కొన్ని సినిమాలు కొంతమంది ఏదో కాన్సెషన్ ప్రైజ్ చేస్తుంటారు. ఏంటంటే అనిల్ రావుపూడి గారి సినిమారా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు, అదే ఉంటుంది, లేదా దీంట్లో నువ్వు ఇది ఎక్స్పెక్ట్ చేస్తావా, లేకపోతే సంక్రాంతి సినిమారా, ఫ్యామిలీ సినిమారా, ఇవన్నీ వదిలేయాలి నువ్వు. ఇవన్నీ ఎట్లా అంటే, ఏదైనా ఒకటే సినిమా ఒకటే లాజిక్ అండి. ఓ మంచి సినిమా ఉండాలి, అది బాగా రాయాలి, బాగా తీయాలి, అంతే. దట్ ఈస్ ఆల్ మై ఎక్స్పెక్టేషన్స్. నాకు అదే ఉంటుంది బ్రెయిన్లో. ఏదో కమాన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సో బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి కమాన్ అని చెప్పి తగ్గలేం కదా. సో అదనమాట పరిస్థితి. నా బిడ్డలంటే వీడు కూడా, కానీ వీడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాడు చెప్పే మాటలు చాలా ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. హలో గైస్, కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. హ్యాపీ సంక్రాంతి. ఇంకా టైం ఉంది, బట్ ఓకే, మనం సెలబ్రేట్ చేసుకుందాం. మనకి ఎప్పుడు వీకెండ్స్ వస్తే సెలబ్రేషన్ కదా. ఓకే, ఇప్పుడు బేసిక్గా ఏంట్రా ఈ సినిమా కాన్సలేషన్ ప్రైజ్ అంటున్నావు, ఏంట్రా కాన్సలేషన్ ప్రైజ్ అంటే, యాజ్ అ ఫిలిం ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, కామెడీ విషయం కానీ, స్టోరీ కానీ, దాంట్లో ఉండే ఎమోషన్ కానీ, అన్నిట్లో చాలా పూర్ అని నాకు అనిపించింది. ఇంకా ఏదో నడిపించేద్దాం, అందరు ఉన్నారు, అందరు బాహార్ అంటే ఇంకా నడిచేస్తుంది సినిమా. లేదురా నువ్వు ఫస్ట్ నాకు కొంచెం బేస్ లైన్ ఎస్టాబ్లిష్ చేయంటే, ఫస్ట్ మనం ఏ లెవెల్లో వెళ్తామంటే ఫస్ట్ ఒక బేస్ లైన్ ఎస్టాబ్లిష్ చేస్తాను, తర్వాత ఒక పాయింట్ చెప్తాను, తర్వాత డైరెక్ట్గా నాకు ఎందుకు నచ్చలేదు, ఏది నచ్చలేదు మాట్లాడుకుందాం. బేస్ లైన్ ఎందుకు అంటే, ఇప్పుడు తొందరగా చూసి వెళ్దామా లేదా అని ఆడియన్స్ కోసం అనమాట. ఇప్పుడు మీకు ఒకవేళ సంక్రాంతికి వస్తున్నా నచ్చింది, ఇప్పుడు అనిల్ రావుపూడి సినిమాలన్నీ నచ్చినాయి అనుకోండి, ఆయన సినిమాలన్నీ నచ్చితే వెళ్ళిపోండి, మీకు ఈ సినిమా నచ్చేస్తుంది, దాంట్లో డౌటే లేదు, నో క్వశ్చన్స్ అబౌట్ దట్. అదే టెంప్లెట్లో అలానే వెళ్తుంది. నాకు సంక్రాంతికి వస్తున్నాం, నాకు అక్కడక్కడ కొన్ని సినిమాలు బయటకు వస్తే లోపలికి వెళ్తాయని, సో హిట్ ఆర్ మిస్లా అనిపిస్తుంది, ఆయన ఒక తిన్ లైన్లో వెళ్తుంటారు అనిపిస్తుంది నాకు. అది క్రింజా నాన్ క్రింజా అనేది అలా ఒక్క అడుగు అట్టేస్తే అటు అయిపోద్ది అన్నట్టు ఉంటుంది. నాకు ఆయన సినిమాల్లో కొంచెం బెటర్గా అనిపించే సినిమాలు F2 అండ్ ఆల్సో సంక్రాంతికి వస్తున్నాం. ఇదైతే నాకు సంక్రాంతికి వస్తున్నానికి దగ్గరలో కూడా లేదనిపించింది. దట్ ఫిల్మ్ వాజ్ ఫార్ బెటర్ ఇన్ ద సెన్స్ దట్ అట్లీస్ట్ నవ్వుకున్నాను కొంచెం, కొన్ని గ్యాగ్స్ నాకు పండినాయి, ఒక కొత్త యాంగిల్ ఏదో వెళ్ళారు కదా అన్నట్టు అనిపించింది. ఇక్కడ మాత్రం చాలా కన్వీనియన్స్, చాలా ఇష్యూస్ ఉన్నాయి నాకు, మాట్లాడదాం. ఓకే, ఇంకొక పాయింట్ అన్నా కదా, ఏంటంటే చిరంజీవి గారు గురించి ఒకటి మాట్లాడాలి. ఆ ఫస్ట్ సాంగ్ డ్యాన్స్లో చూసినప్పుడు కానీ, వేరే విధంగా సినిమా అంతా చూసినప్పుడు కానీ, ఒక 70-year పర్సన్ ఇంత ఎనర్జెటిక్గా ఇంత బాగా చేశారా, సినిమా మొత్తం ఆయనే ఉన్నారు, ఆయనే కనిపించారు, ఆయనే కొంచెం జీవించారు, కష్టపడ్డారు, తెలుస్తుంది. ఇది ఎందుకు స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుందంటే, ఇది చాలా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ కానీ ఏదైనా ఉందనుకో, అందరు బాగా రాయాలి, అందరూ అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ ఎవరూ సరిగ్గా చేయనప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ఈయన చూడండి రా అంటాం కదా, అలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. రీసెంట్గా ఒక సినిమా చూసా, ఆ సినిమా చూసి అరే ఆ బడ్జెట్ ఏంటి, 500 కోట్లు అంటే, దురంధర్ 250, ఆ రాజాసాబ్ 500 అంటున్నారు, నాకు మైండ్ దొబ్బింది అసలు. దురంధర్ 250 మ్యాన్, 250లో టూ పార్ట్స్ తీశారంట వాళ్ళు బాలీవుడ్లో. ఇట్స్ ఓకే, మనమేమో అసలు హీరో గారే లేరు సినిమాలో చాలా చోట్ల. సో అసలు ఎందుకు ఏమిటి మనకు సంబంధం లేదండి, హీరో గారిని చూసే మనం వెళ్తాం, ఆ టికెట్లు హైప్ అంతా ఉంటుంది, ఆయనే లేకపోతే ఇంకేంది, స్కామ్ కదా. సో సరే, ఐఎమ్ గెటింగ్ టు ఫ్రస్ట్రేట్ అబౌట్ దట్ ఫిల్మ్. సరే, ఈ సినిమా గురించి మాట్లాడితే, చిరంజీవి గారు అయితే హీ డిడ్ 100% అండి. నాకు చాలా రోజులు చాలా బాగా అనిపించారు. బట్ దట్ డస్ నాట్ మీన్ నాకు సినిమా నచ్చాలి అని. ఇంకో మొదలు పెడదాం, ఎందుకు ఇష్యూస్ ఏంటి అని. ఫస్ట్ నుంచి అదే టెంప్లెట్ అండి. టెంప్లెట్ అంటే అదే ఎంటర్టైన్మెంట్ సినిమా, అదే మాస్ మసాలా సినిమా, కొత్తగా ట్రై చేయొచ్చు, ఒక వెరైటీ ఇంట్రొడక్షన్తో ఏదో ఎలానో కొత్తగా ట్రై చేయొచ్చు అండి. ఇక్కడ ఏముంటుందంటే, ఓకే హీఈస్ ద హీరో కాబట్టి ఒక అటాక్ జరగాలి, సో ఎస్ బుటాలు ఏదో టెర్రర్ అంటారు, ఏదో అటాక్ అంటారు, దానికి ఏ బ్యాక్ స్టోరీ ఉండదు, ఏది ఉండదు, మీకు అర్థమైపోతుంది ఎంత బేస్ లెవెల్ అంటే. ఓకే, హీరో ఉన్నాడా, ఓ ఫైట్ పెడదాం అంతే, ఎక్కువ క్వశ్చన్ అడగొద్దు మీరు, ఎక్కువ ఆలోచించొద్దు మీరు, అంత ఫైట్ వస్తుంది, ఇప్పుడు ఓ ఫైట్ పెడతారు, ఎవరో వచ్చేది అటాక్ చేస్తారు, హీరో గారు ఇంకా సంపేసి ఎగిరేసి గాల్లో వేసి కొడతా ఉంటారు. ఇంకా ఫిజిక్స్ మ్యాథ్స్ అయితే ఇంకా మర్చిపోండి. అదే చెప్తాను, ఎందుకు మర్చిపోవాలి, నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ ఇంకా సరే కాన్సలేషన్ కింద వదిలేద్దాం. ఎగిరి కొడుతూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నా సింపుల్, సరే దీంట్లో కొంచెం ట్రిగర్ గార్డ్ ఫింగర్ కొంచెం బాగుంది, ఐ అప్రిషియేట్ ఇట్, చాలా సినిమాలు కూడా ఈ మధ్య చూస్తున్నాను, బట్ ఇంకా కొంచెం చేంజ్ రావాలి. గన్ ఫైట్స్ ఇన్ టాలీవుడ్ ఆర్ అబ్సల్యూట్ బుల్షిట్. గన్ ఫైట్స్ టాలీవుడ్ అనే కాదు, సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో కూడా కొంచెం పర్లేదు. బేసిక్గా డైరెక్టర్స్ అందరికి ఒక చిన్న విజ్ఞప్తి, మోస్ట్ ఆఫ్ ద ఎవరో కొంతమందిని చూస్తారు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, యూఎస్ వస్తారు మీరు, యూఎస్ కానీ ఇండియా కానీ వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ గన్ షూటింగ్ చేసే ఛాన్స్ తీసుకోండి, ఎత్తకండి, ఒకసారి షార్ట్ గన్ తీసుకోండి, ఐ డేర్ యూ, తీసుకొని 10 రౌండ్లు లైన్గా షూట్ చేయండి, ఓ వీడియో పెట్టి నన్ను ట్యాగ్ చేయండి ప్లీజ్, మీకు తెలుస్తుంది. 10 రౌండ్లు టక్క కాల్చండి ఒకసారి, మీరు షోల్డర్ దద్దరిల్లిపోద్ది, జస్ట్ 10 రౌండ్స్. మీరు సినిమాలో సింగిల్ హ్యాండ్తో పంప్ యాక్షన్ షార్ట్ గన్లు షూట్ చేస్తుంటే నాకు కామెడీగా అనిపిస్తుంది. అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మనం తీసేటప్పుడు కొంచెం కరెక్ట్గా తీస్తే బాగుంటుంది. మీరు ఏంటంటే రీకాయిల్ విధంగా చూపిస్తారు, ఏంటంటే బుల్లెట్ తగిలినప్పుడు షార్ట్ గన్ వాడు ఎగిరి వెనక్కి పడతాడు, కానీ కాల్చేవాడికి ఏం కాదా, రీకాయిల్ అది ఉంటుందా, రీకాయిల్ కూడా తీయండి, అది కూడా మాస్ ఉంటుంది, అది కూడా చూడడానికి బాగుంటుంది. సరే, మరి చెప్తాను కదా, కింద కామెంట్లు కూడా రావచ్చు ఏంటంటే, అది అనిల్ రావుపూడి గారి సినిమాల్లో ఇలా చూస్తున్నావా అలా చేస్తున్నావా అని, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిమీనింగ్ టు ద డైరెక్టర్, అది రాసేవాడికి అర్థమైతే బాగుంటుంది.
ఎందుకంటే ఎవరినైనా పర్ఫెక్ట్గా ఒకే వారితో చూడడం నాకు ఇష్టం. నెక్స్ట్ సాంగ్, సరే సాంగ్ బాగా చేశారు, ఓకే వదిలేద్దాం అనుకుందాం, ఓకే వదిలేద్దాం. దాని తర్వాత అండి అట్లీస్ట్ 3-4 కట్టుకున్న సాంగులు ఉంటాయి. అంటే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ ఉంటుంది, మళ్ళీ హీరోయిన్ని కన్విన్స్ చేసే సాంగ్ ఒకటి ఉంటుంది, మధ్యలో కిడ్స్తో ఇంకేదో సాంగ్ ఉంటుంది. సో నాకు ఆ సాంగ్స్ రిపిటేటివ్ అనిపిస్తుంది. అంటే నాట్ రిపిటేటివ్ బట్ ఎవ్రీ 10 minutes ఆర్ ఎవ్రీ 5 minutes ఇనిషియల్లీ సినిమాలోకి ఎంటర్ అయిన ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో అట్లీస్ట్ ఒక 2-3 సాంగ్లు అయితే వచ్చినట్టు నాకు అనిపించింది. సో వై సో మచ్, నాకు స్టోరీ ఫ్లో వెళ్ళిపోతూ ఉంటే నాకు నచ్చుతుంది. నెక్స్ట్ మెయిన్ అండి, ఈ సినిమాలో వర్కౌట్ అవ్వాల్సిందే కామెడీ. ఎవరికైనా మీకు కామెడీ వర్కౌట్ అయితే మీకు మూవీ నచ్చుద్ది. మీకు ఒకవేళ ఇలాంటి కామెడీ ముందు చూసిన సినిమాల్లో చాలా బాగా ఎగిరెగిరి నవ్వారంటే ఈ సినిమా కూడా వెళ్ళి ఎగిరెగిరి నవ్వుతారు. సో అదే జోన్లో ఉంటుంది. అంటే నాకెందుకో కొంచెం తక్కువైందేమో కూడా అనిపించింది. ఎందుకంటే నాకు సంక్రాంతికి వస్తున్నామో పర్లేదు, కొన్ని చోట్ల బాగా నవ్వాను. ఈ సినిమాలో అసలు ఎక్కడా లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఒకటే స్కిట్ రిపీట్ అవుతా ఉంటుందండి. ఆఫ్టర్ అ పాయింట్ మీరు కొంచెం నోటీస్ చేస్తే ఇంక చిరాకేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, సినిమా మొత్తం ఒకటే స్కిట్. ఏంట్రా అంటే ఫస్ట్ ఒకటి ఉంటుంది, బాగా ఇచ్చేస్తారనమాట. ఏంట్రా అదే జరిగిద్ది నాకు తెలుసు, వాడు అక్కడ రాడు అని చెప్పి ఒకటి అంటాడు. వాడు చాలా ఎగ్జాజరేట్ చేసి చెప్తాను, పక్కారా 100% వాడు రాడు, ఏవేవో సైకిల్ చెప్తే వాడు రాడు అంటారు. అది ఒక పర్సన్ ఇంకొకరికి చెప్తా ఉంటారు. వాళ్ళేమో సరే వీడు ఇంత గట్టి చెప్తాడంటే రాడేమో అనుకుంటాం. తీరా చూస్తే నెక్స్ట్ సెకండే వాడు వస్తాడు. వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ వేసి అందరూ ఇలా చూస్తారు, ఏంటారు చెప్పింది ఏంట్రా జరిగింది ఏంట్రా అని ఒక ఆక్వర్డ్గా. ఇదే సీను, ఇదే గ్యాగ్ ఓ 10, 15, 20 సార్లు రిపీట్ అవుద్ది సినిమాలో. ప్రతిసారి అదే అవుద్ది. హీరో ఒకటి అంటారు అనమాట, వాళ్ళేమో పక్కన ఉన్న సైడ్ కిక్స్ అందరూ ఉంటారు, వాళ్ళందరూ అవునా సార్ అంటారు. ఒకసారి వీళ్ళు ఒకటి చెప్తారు, హీరో ఏమో అవునా సార్ అంటాడు, మళ్ళీ చూస్తే రివర్స్ అవుద్ది. సినిమా మొత్తం ఇదే గ్యాగ్ ఉంటుందండి. ఆఫ్టర్ పాయింట్ ఇంకా చిరాకేస్తుంది. అండ్ సెటప్ అండ్ పే ఆఫ్ కూడా ఇమీడియట్గా ఉంటాయి, అవుట్ ఆఫ్ ద ప్లేస్ ఉంటాయి. ఏంటంటే ఇట్స్ అనిల్ రావిపూడి సినిమా, సో ఎంజాయ్ ఇట్స్ సంక్రాంతి పొంగల్ అంటే నాకు కష్టం అండి. ఎగ్జాంపుల్ చెప్తాను, అవుట్ ఆఫ్ ద బ్లూ, అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్, హీరోయిన్స్ ఫాదర్ హూజ్ అ వెరీ చాలా సాఫిస్టికేటెడ్ పర్సన్, బిజినెస్ పర్సన్ చూపిస్తారు. వచ్చి నేను నీ కోసం కవిత రాసుకున్నా అని చెప్పి ఒక ఫోక్ టైప్ ఒక కవితలాగా ఏదో పాడతాడు. అసలు ఆయన వాయిస్ కాదు, ఆయన మాడ్యులేషన్ కాదు, ఆయన క్యారెక్టరైజేషన్ కూడా కాదు, ఇట్స్ అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ వచ్చేది పాడతారు. మీకు అర్థం అవుద్ది ఇదేంటంటే ఇప్పుడు ఈయన పాడుతున్నారు కదా, ఇప్పుడు హీరోకి ఛాన్స్ వస్తుంది, హీరో పాడతాడని. నెక్స్ట్ మినిట్ హీరోకి ఛాన్స్ వస్తుంది, ఇప్పుడు నువ్వు పాడావు కదరా నేను కూడా పాట పాడతారా అని చెప్పి ఒకటి ఏదో చేస్తారు. సో అది వేరే సినిమాలో కూడా ఉంటుంది, F2, F3 సినిమాలో కూడా ఈ సాంగులు డాన్సులు నాకైతే అసలు ఎక్కదు. సినిమాలో కామెడీ జనరేట్ చేయాలి కానీ ఇలాంటి అవుట్ ఆఫ్ ద 3D 4D టైప్లో తీసుకొచ్చి పెడితే నాకు ఎక్కదు. అండ్ సేమ్ వెంకీ గారు ఉంటుంది, వెంకీ గారు వచ్చిన సీక్వెన్స్లో కూడా అదే నాస్టాలజీ అని చెప్పి ఈయన ఒక సాంగ్ ఆయన డాన్స్ చేస్తారు, ఆయన సాంగ్ ఈయన డాన్స్ చేస్తారు. సో నాకు అసలు అది ఎక్కలేదండి. అది ఏంటంటే కమన్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు అరువులు ఎంజాయ్ అది అని చెప్పి పెడతారు. కానీ ఒక సినిమా తీద్దాం, ఒక కాన్సెప్ట్లో వెళ్దాం, దాన్ని ఎంగేజ్ చేద్దాం, వాళ్ళ జనాలతో ఒక స్టోరీ చెప్పిద్దాం అన్నట్టు ఉండదు. అండ్ ఆల్సో నాకు లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటే నచ్చదు. సో అంత ఈజీగా ఉంటే కొంచెం కష్టపడాలి, బాగుండాలంటే అనిపిస్తుంది. కానీ ఉన్నారా పెద్ద హీరోలు ఉన్నారు, ఒక మనం సాంగ్ పెడదాం, ఒక నోస్టాలజీ ఫ్యాక్టర్ క్రియేట్ చేద్దాం, నడిపించేద్దాం అన్నట్టు ఉంటే నాకు ఎక్కదు. నెక్స్ట్ దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. దిస్ ఇన్ఫీరియేటెడ్ మీ. అండ్ నాకు ఇంకా సినిమా బయటికి వెళ్ళిపోయాను. ఏంటంటే సినిమా బయటకు అంటే థియేటర్ బయటకు కాదు, లైక్ నాకు కొంచెం కోపం వచ్చి ఐ వెంట్ అవుట్ ఆఫ్ ద మూవీ అనమాట, ఫోకస్ ఆర్ వాట్ ఎవర్. ఏంటంటే ఓటీపీ వన్ టైం ఫటాక్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో దీంట్లో ప్రాబ్లం ఏంట్రా అంటే ఈ ఫ్యామిలీ ఆడియన్స్ అది ఇది అని చెప్పి మీరు చాలా తప్పు అనిపించింది, చాలా నార్మలైజ్ చేశారు. ఏంద్రా అంటే హీరో వెళ్ళి వాళ్ళ మామయ్యని 2 సార్లు, హీరోయిన్ ఒకసారి కొడతారు. అంటే వాళ్ళు ఏదో చాలా చేయరాని పని చేసి అయినా ఇట్స్ కొట్టకూడదు, బట్ ఏదో చేస్తారు, అది అలా కూడా ఉండదండి. ఏదో సరదా కొట్టేసా అన్నట్టు, ఏదో జరిగింది అలా కొట్టేసా అన్నట్టు చూపిస్తారు. నాకు ఆ రీజనింగ్ నచ్చలేదు, ఆ కొట్టడానికి కామెడీ చేయడం నచ్చలేదు. సరే ఇదంతా చేస్తారు, తప్పు అనేది అందరూ చేస్తూ ఉంటారు, హీరో కూడా తప్పు చేశాడు, ఒక దానివల్ల ఇష్యూ ఆర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అనుకుందాం. అంతా అయిపోయాక సినిమాలో ఒక్క చోటైనా ఎస్ కొట్టకుండా ఉండాల్సింది, ఐఎమ్ రియలీ సారీ, అదొకటి నా తప్పు అని చెప్పి అపాలజైజ్ చేసి ఇంకా ఓకే దట్ ఈస్ హౌ దే కన్విన్స్, దట్ ఈస్ హౌ దే డూ, హీల్ అపాలజైజ్ అనుకుంటూ ఒక్కసారి ఉండదు. రివర్స్లో మళ్ళీ గ్యాస్ లైటింగ్ లాగా మీసాల పిల్ల నీకు కొంచెం కోపం తగ్గాలే పిల్ల అని సాంగ్ ఉంటుంది. నాకు అసలు అది ఏంట్రా ఏం జరుగుతుందిరా. ఐ నో ఈ సినిమాలన్నీ ఒక థీమ్లో వెళ్తూ ఉంటాయి. ఏంటంటే ఆడపిల్లలు ఇంతే, ఆడవాళ్ళు ఇంతే, F2 వేరే దాన్ని చూసాం కదా, మీరు ఇంతే అని. ఇక్కడ కూడా అదే జోన్లో వెళ్తుంది. అవసరం లేని ఒక 3-4 లేడీస్ని తీసుకొచ్చి ఒక దగ్గర మీసాల పిల్ల సాంగ్ ముందు కూర్చోపెట్టి చాలా స్ట్రామానింగ్ చేస్తారు. చాలా అంటే చాలా స్ట్రామానింగ్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. మోస్ట్ ఎక్స్ట్రీమ్ వ్యూస్ని తీసుకొచ్చే దగ్గర పెట్టి మీరు ఇలా ఇంత ఎక్స్ట్రీమ్ ఉన్నారేంటి అది ఇది అంటారు. ఒరే నువ్వు జరిగిన పాయింట్ని అడ్రస్ చేయండి రా. ఎక్కడ అడ్రస్ చేయరు సినిమా మొత్తం. క్లైమాక్స్లో కూడా ఎక్కడ నథింగ్. హీరోయిన్ ఇంకొచ్చేస్తుంది ఇంకా హీరో వా వీఆర్ ఎ గ్రేట్ పర్సన్ మ్యాన్ అని, కానీ ఎక్కడ ఈ యాంగిల్లో ఫర్గ్యూనెస్ చూపించలేదు. అండ్ మళ్ళీ దీనికి తోడు హీరో వాళ్ళ మదర్ వస్తారు. అదైతే నాకు అసలు ఏమవుతుంది రా అన్నట్టు ఉంటుంది. ఆవిడ వచ్చేదో స్టోరీ చెప్తారు, ఏంటంటే ఇప్పుడు తాగుబోతు తండ్రో తాగుబోతు అన్నా ఉంటే రక్త సంబంధం వదులుకోలేము, అలానే మొగుడిని కూడా అంతే సహించాలి, భరించాలి, కాంప్రమైజ్ అవ్వాలన్నట్టు మాట్లాడతారు.
లైక్ వాట్ బుల్షిట్ ఈస్ దిస్ మ్యాన్? ఒక్క దగ్గరైనా మా ఆవిడ చేసిన తప్పు, నాన్న నువ్వు కొట్టడం తప్పు, నేను ఇంటర్ఫియర్ అవును అంటారు. హౌ లాజికల్ ఇస్ దిస్ అండి చెప్పండి. ఇది మళ్ళీ చెప్తాను కదా, ఇట్ ఈస్ ఓన్లీ మన ఇండస్ట్రీలో నేను యూజువల్లీ ఇలాంటి ఫోకస్ చేసి చూడండి, ఫెమినిస్ట్ ఇది అది అని, కానీ నోటీస్ చేసి చూడండి. ఇట్ హెస్ బిన్ నార్మలైజ్డ్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం. ఏంటంటే హీరో వెళ్ళి అత్త వాళ్ళని కొట్టొచ్చు, అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీని కానీ, వాళ్ళ మామయ్య వాళ్ళని కానీ, అత్తకి మొగుడు యముడు సంథింగ్ అలా చాలా సినిమాలు వచ్చాయి, చాలా ఒక జనరేషన్ నుంచి వచ్చినాయి. పొగరబోతం చూపించడం, ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ కామెడీ ఏదో చేశారు. రివర్స్ ఎప్పుడు అవ్వదు మళ్ళీ. హీరో వాళ్ళ అమ్మ ఇస్ ద ఇంకా అంతే అనమాట. ఆవిడ మీద చేయబడితే ఎక్కలేని కోపం, పౌరుషం, ఒక మాట అంటే నరికేయడాలు అలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ అంతే, వాళ్ళ మదర్ని చాలా బాగా చూపిస్తారు, రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. నువ్వు ఇమాజిన్ ఇఫ్ నయనతార స్లాబ్డ్ హిస్ మామ్ అండ్ ఇంకా సినిమా ఓకే కాంప్రమైజ్ అయిపోదాం అంటే ఊరుకుంటారా? లేదు కదా. సో ఇక్కడ అంతే. వాళ్ళ అమ్మ వచ్చేసి మళ్ళీ ఏం కాదు అడ్జస్ట్ అయిపోండి, నాకు మా టైంలో గొడవ అయింది, అప్పుడు నేను మా పుట్టింటికి వెళ్ళాను, కలిసిపోండి అన్నట్టు మాట్లాడతారు. ఐఎమ్ రియలీ సారీ అండి, దిస్ ఇస్ అ వెరీ రాంగ్ ఐడియా, వెరీ రాంగ్ కాన్సెప్ట్. దీనికి వచ్చి ఇంకా బాధ ఇవ్వాల్సింది, బట్ నాకు ఎందుకో మిస్ఫైర్ అయిందన్నట్టు అనిపించింది. నెక్స్ట్ సెటప్లు కూడా ఎలా ఉంటాయంటే చాలా కన్వీనియంట్ అండి. సినిమా మొత్తం చాలా కన్వీనియంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, విచ్ ఇస్ వాట్ ఐ డోంట్ లైక్. ఏంటంటే మళ్ళీ అబ్బా సంక్రాంతి ఇట్స్ ఎంటర్టైనర్, ఇట్స్ ఎ ఫ్యామిలీ అంటే సారీ, అన్నీ సాకులు అన్నట్టే ఉంటుంది నాకు. చెప్తాను కదా, ఫస్ట్లో హీరోకి ఫైటింగ్ రావడం కోసం ఫైట్ సీన్ పెడతాం, ఓకే. దాని తర్వాత మళ్ళీ అసలు ఎంత ఇదంటే హీరో బాధపడతా బ్యాక్ స్టోరీ చెప్తే మినిస్టర్ వచ్చేసి ఓకే నీ ఫ్యామిలీ నువ్వు వెళ్ళి కలు, నా దగ్గర ప్లాన్ ఉంది అన్నట్టు ఒకటి వేస్తారు. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు స్పాయిలర్స్, డీప్గా చెప్పట్లేదు. ఒక రికమెండేషన్ లెటర్ రాస్తాడు ఒక మినిస్టర్ ఒక ప్రైవేట్ స్కూల్కి, నేను చెప్పింది చెప్పితే నీ ఉద్యోగం పోద్దని ప్రిన్సిపల్కి రాస్తాడు. సో హీరో వాళ్ళకి జాబ్లు వచ్చేస్తాయి అక్కడ. దాని తర్వాత మళ్ళీ ఇంప్రెస్ చేయడం కోసం ఒక్కొక్క పిల్ల తప్పిపోద్ది. అసలు ఎలా అంటే వద్దులే మళ్ళీ, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు స్పాయిలర్ టెరిటరీ. మీకు చూస్తే కొన్ని పాయింట్స్ చెప్తాను. హాస్టల్ ఉంటుంది, హాస్టల్లో ఇద్దరు సిబ్లింగ్స్ వేరే ఇయర్ వాళ్ళు ఒకటే రూమ్లో ఉంటారు, వాళ్ళకి ఒక పెట్టు ఉంటుంది, రూమ్లో ఒక ఐప్యాడ్ విత్ ఫేస్ టైమ్ ఫెసిలిటీ ఉంటుంది. అదేం బోర్డింగ్ స్కూల్లో నాకు అర్థం కాదు. అండ్ అక్కడ చాలా లిబర్టీలు తీసుకుంటారు పిల్లలు, ఎక్కడంటే అక్కడికి వెళ్తూ ఉంటారు, ఎవరింట్లో అంటే వాళ్ళ ఇంట్లో పడుకుంటూ ఉంటారు. స్కూల్ మాత్రం అంతే కళ్ళు మూసుకొని ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్ థింగ్ అన్నట్టు ఉంటారు. అలానే మళ్ళీ హీరోయిన్ ఫ్యామిలీకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది మళ్ళీ హీరోతో. వచ్చినప్పుడు మళ్ళీ కన్వీనియంట్గా ఒక విలన్స్ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. సో ఇప్పుడు హీరో ఇస్ ద బాడీ గార్డ్, సో మళ్ళీ అక్కడ ఫ్యామిలీతో క్లోజ్గా ఉంటారు. సో ఈ సెటప్ రైటింగ్ చాలా వీక్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మన విలన్ మోటివ్, విలన్ ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఉంటుందో చాలా కామెడీగా అనిపించింది నాకు. అరే ఎంతో స్టోరీ ఉంటుంది, సంథింగ్ ఏదో ఉంటుంది అనుకుంటా, లేదు యాజ్ ఇట్ ఈజ్ ఎవడో ఉంటాడు ఒక థర్డ్ పార్టీ విలన్, వాడు జస్ట్ విలన్ ఎందుకు అంటే జస్ట్ అటాక్ చేయాలి, హీరో వాళ్ళ ఫ్యామిలీని కలపడం కోసం వాడు అటాక్స్ లాగా ఉంటాయి. అలానే ఉంటుంది క్లైమాక్స్ ఫైట్ కూడా. అరే ఎన్ఐఏ కమాండోస్ అంటారు, 20-30 మంది ఉంటారా, వాళ్ళ అయితే చకొడీలాగా ఎగురుతూ ఉంటారు. మన హీరో గారు ఒక కార్లో వచ్చి రుమ్మని తిప్పి అందరిని వేసేస్తారు. బట్ ఇంకా దట్స్ రవిపూడి సినిమా, మీరు ఒప్పుకోవాలంటే ఇట్స్ ఫ్యామిలీ యాడ్. మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఎన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే జనాలు రిపీట్ చేసి నార్మలైజ్ చేస్తారు దీన్ని. నాకైతే ఇది నచ్చదండి, ఏ సినిమాని ఒకేలా చూడాలి. అండ్ ఆ క్లైమాక్స్ చెప్తున్నా కదా, అనిల్ రావిపూడి గారికి ఒక ప్రాబ్లం ఉంది నేను నోటీస్ చేసిందంటే, సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అవుతా స్లో అవుతూ ఉంటుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ అసలు అన్నిటికన్నా మోస్ట్ లెడ్ డౌన్ అనిపించింది. ఏంటి అది క్లైమాక్సా, అయిపోయింది ఆ సినిమా అన్నట్టు ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కొన్ని చెప్తాను, మళ్ళీ లిబర్టీ ఇష్టం వచ్చినట్టు తీసుకొని పడేస్తారండి. హీరోకి ఒక కాన్సెప్ట్, అసలు ఎవడు విలన్ అని చెప్పి, ఎందుకు విలన్ అని చెప్పి జస్ట్ అప్పుడే తెలుస్తుంది. తెలిసిన 10 minutesలో క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ 10 minutesలో మధ్యలో ఇంకో క్యామియో క్యారెక్టర్ వచ్చి కూడా ప్యారల్ అటాక్ చేస్తుంది, మన జైలర్ సినిమాలో లాగా. ఇది చాలా అది కామెడీ వర్షన్ ఆఫ్ జైలర్ సినిమాలో ఉంటుంది. ఇది ఎలా తెలిసింది, ఆయనకి ఎలా చెప్పారు, ఆయన అదే టైంకి అక్కడ ఎలా ఉన్నారు. సో ఇది చాలా చాలా సినిమాటిక్లీ, బట్ ఎలా అంటే ఓ ఫోన్ పడేస్తే ఈయన కూడా ఓ ఫోన్ పడేస్తారు. మనం ఏంటంటే బ్రెయిన్లెస్ పీపుల్ జస్ట్ చూసి కమాన్ ఇట్స్ ఎ సంక్రాంతి అని చెప్పి తొడలు కుదేసుకోవాలి. ఇట్స్ ఓకే. ఇంకేముంటుందండి, కాన్సలేషన్ ప్రైజ్ కదా, కాన్సలేషన్ ప్రైజ్ అంటే ఇంక మనం ఏం మాట్లాడుకోకూడదు. ఓకే, సో ఓవరాల్ నాకైతే మూవీ నచ్చలేదు. నాకు నచ్చుద్ది అని చిన్న హోప్ ఉండింది, కానీ ఆ ట్రైలర్ టీజర్ చూశాక నాకు ఆ హోప్ లేదు. ఆ హోప్తోనే సినిమాకి వెళ్ళాను. మీరు ఒకవేళ ట్రైలర్ టీజర్ చూసి మీకు సినిమా నచ్చిద్ది, కమాన్ గుసగుస ముందు సినిమా నచ్చినాయంటే వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. బట్ ఇట్స్ నాట్ ఫర్ మీ అనమాట. మీకే అనిపించిన కింద రండి, చూసిన బాగా పిచ్చి మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.